టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నాదర్ అలీ బేగ్లో 7 ఏళ్ల బాలికను దారుణంగా చంపేశారు. కాళ్ళు చేతులు కట్టేసి ట్యాంక్లో పడేశారు దుండగులు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో చిన్నపిల్లల హత్యలు కలవరు పెడుతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులను అమానుషంగా చంపేస్తున్నటువంటి ఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నాయి. పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో సమాజంలో ఆందోళన కనిపిస్తోంది. ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేదు, క్రూరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దారుణమైన ఘటన హైదరాబాద్లో జరిగింది. ఆ ఘటన బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులే కాదు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేశారు. అత్యంత దారుణంగా చంపేశారండి. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లి ఓ ఇంటి పైకప్పుపై ఉన్న వాటర్ ట్యాంకులో పడేశారు. హత్యకు గురైన చిన్నారిని నాదర్ అలీ బేగ్ ప్రాంతానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. దుండగులు ఈ పాశవిక చర్యకు పాల్పడే ముందు చిన్నారి కాళ్ళు చేతులు కట్టేశారు, కదలకుండా చేశారు. ఆ తర్వాత ఆమెను వాటర్ ట్యాంకులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘటన చూస్తే హంతకులు ఎంతటి క్రూరులు, ఎలాంటి క్రిమినల్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు అర్థమవుతుంది. పాపం 7 ఏళ్ల బాలిక ఏం తప్పు చేసిందని ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్నది కూడా ఇప్పుడు అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలు తీసుకుంటా ఉన్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో ఇప్పటికే పరిశీలించారు. వాటర్ ట్యాంకులో పడున్న చిన్నారి శవాన్ని బయటకు తీశారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లిన పరిస్థితుంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితుంది. అంటే 7 ఏళ్ల బాలికను, అభంశుభం తెలియని పాపను, అసలు ఆమె ఏం తప్పు చేసిందని ఇంత దుర్మార్గంగా ఆ విధవులు ప్రవర్తించారు. కాళ్ళు చేతులు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేస్తారా? అంటే ఆమె ఇంకా బతకూడదు, కనీసం వాటర్లో మునిగిపోయిన తర్వాత ఏమాత్రం పెనుగులాట చేయకూడదు. ఆమె కాళ్ళు చేతులు కట్టేకపోతే ఎక్కడైనా, ఆమెకి 7 సంవత్సరాలు కాబట్టి ఏదో రకంగా ప్రయత్నం చేసి వాటర్ ట్యాంక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆమె అలాంటి ప్రయత్నం చేయకూడదు. వాటర్లో పూర్తిగా మునిగిపోవాలి, నిస్సహాయరాలు అయిపోవాలి, మునిగిపోయి ఊపిరాడకుండా చనిపోవాలని చెప్పి ఆ క్రూరులు అంత దారుణంగా బిహేవ్ చేసి పాపం ఆ పసి తల్లిని, ఆ బంగారు తల్లిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. మా పాపని ఇంత దారుణంగా ఎవరు చంపారు, అసలు మేము ఏం చేశాము, ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించారో కూడా వాళ్ళకి అంతుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా, గతంలో వాళ్ళకి ఏమైనా ఎవరితో అన్నా గొడవలు జరిగిన పరిస్థితి ఉందా, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, ఎవరితో అన్నా మీకేమన్నా కక్షలు ఏమన్నా ఉన్నాయా, ఆస్తుల తగాదాలు ఏమైనా ఉన్నాయా, మీతో గతంలో ఎవరన్నా గొడవపడ్డ పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు. ఎవరు చేసి ఉంటారన్నది కూడా పోలీసులు చాలా నిశ్చితంగా ఇన్వెస్టిగేట్ జరుగుతున్న పరిస్థితి. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజీలు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా పోలీసుల నుంచి తెలిసిన వాళ్ళ పనే ఇది. కుటుంబం కావచ్చు, కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు, చాలా చాలా అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ పనే కక్షగట్టుకుని మరి ఆ కుటుంబానికి సంబంధించి పూర్తిగా వాళ్ళ శోకంలో మునిగిపోవాలన్న ఒక పగతో చేశారని కూడా అర్థమవుతోంది. అన్నీ కూడా 1-2 రోజుల్లో మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేస్తున్నామని చెప్తున్నారు. ఆ దుర్మార్గులు ఎవరు, మీకేదైనా నిజంగా గొడవలుంటే, మీకు ఏదైనా నిజంగా పెద్దవాళ్ళతో ఏమైనా తగువులుంటే మీరు తెలుసుకోవాలి. అంతేగాని ఏమాత్రం తెలియనటువంటి అమాయకులైనటువంటి పసిపిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, పసిగుడ్డల్ని, అభంశుభం తెలియని ముక్కుపచ్చలారనటువంటి అమాయక పిల్లల్ని, 7 సంవత్సరాల పాప, ఆమెకు అసలు ఏం తెలుసు, 7 ఇయర్స్ పాప అంటే ఆ బాలికకి ఏం తెలుసు, ఎవరు కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, ఎవరు ఇట్లా ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, చంపాలని ఎందుకు చూస్తూ ఉన్నారు, ఇంత దుర్మార్గంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆమెకి ఏమర్థమవుతుంది. కానీ దీని వెనకాల తెలిసిన వాళ్ళ పనే అని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కాల్ డేటాను పరిశీలిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యుల పనే, లేదంటే బాగా కుటుంబానికి దగ్గరున్న వాళ్ళ, ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఈ కేసులో జరుగుతోంది.